మొత్తానికి ఈ మధ్య కాలంలో డోసు జరంతా పెంచినట్టే కనబడుతున్నది. ఎందుకంటే ఈ అక్క ప్రతిపక్షాలను ఉతికారేసుడేమో గాని జగనన్నకు మాత్రం గట్టిగానే ఇస్తుంటది. టైం దొరికినప్పుడు మైకు దొరికినప్పుడల్లా. అయితే మొన్నటిదాకా కొడుకు ఫంక్షన్ల బిజీగా ఉన్న షర్మిలక్క మళ్ళా చాలా రోజుల తర్వాత మైక్ అందుకొని ఓ పట్టు పట్టింది జగనన్నను. మరి ఉన్నట్టుండి షర్మిలక్కకు గంతగానం కోపం వచ్చే పని జగనన్న మళ్ళీ ఏం చేసిండో అర్చుకుందాం పాండ్రి. ఇక షర్మిలక్క గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమున్నది, ప్రతిపక్షాలను తిట్టుడేమో కానీ జగనన్న మీదనైతే గట్టిగానే గలానికి కత్తుంటది షర్మిలక్క. ఇక మళ్ళా రీసెంట్ గా కూడా జగనన్న మీద గట్టిగానే ఫైర్ అయింది. ఇక ఇప్పుడు మాట్లాడిన మాటలు షర్మిలక్క చూస్తే మాత్రం జరంత డోస్ పెంచినట్టే కనబడుతుంది. ఈ వైసీపీ నాయకులు గత 5 ఏళ్ల పాలనను పక్కన పెట్టి ప్రజాధనాన్ని వాళ్ళ ఆస్తులను కూడా పంది కొక్కు లెక్క తిన్నారని చెప్పి అబ్బో అనరాని మాటనే అన్నది షర్మిలక్క. ఆ రోజుల్లో వైసీపీ పాలనలో పబ్లిక్ కు రక్షణ లేకుండా పోయింది. అందుకనే పబ్లిక్ షీ కొట్టి 11 స్థానాలకే మిమ్మల్ని పరిమితం చేసిండ్రు, అది యాది పెట్టుకోరని చెప్పి మస్తు కోపమైంది. అరే వైసీపీ పార్టీ మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తుందని చెప్పి అధికారం మీకు కట్టబెడితే తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమైంది ఎవరో ఒక్కసారి మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. పబ్లిక్ లకు పోయి మాట్లాడింది లేదు, పబ్లిక్ తోని అరుచుకున్నది లేదు. ఏమైనా సోషల్ మీడియాలా లేకపోతే మీ సొంత క్యాంప్ ఆఫీసులలో కూర్చొని వీడియోలను విడుదల చేసిళ్ళు తప్ప ఏనాడన్నా పదవి వచ్చిన తర్వాత పబ్లిక్ లకు పోయి వాళ్ళ గోడుని ఇన్న మాట మీద ఏమన్నా ఉన్నదా వైసీపీ లీడర్లారా? ఒక్కసారి గుర్తు చేసుకోండి మీ గత 5 ఏళ్ల పాలనని చెప్పి మస్తు ఘాటుగా కౌంటర్ ఇచ్చింది షర్మిలక్క వైసీపీ పార్టీకి. రాష్ట్ర సంపదను పంది కొక్కులు లెక్క తిన్నారు, 5 ఏళ్లు కుంభకర్ణుని లెక్క నిద్రపోయినరయ్యా మీరు, అధికారం అనుభవిస్తూ ఖాళీగా కూసున్నారు అని వైసీపీ నాయకుల మీద షర్మిలక్క మస్తు పూడకంతో ఊగిపోబట్టింది. గుంటూరు మిర్చి యార్డు రైతుల కట్టాలను తామే వెలుగులోకి తెచ్చినమన్నంత అభూత కల్పన పబ్లిక్ కు కల్పించుడు ఇది తాగదు. మీ చేతులన్నీ మొత్తం గాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్న సందంగా ఇప్పుడు తీరిగ్గా వైసీపీ రియాక్ట్ అయ్యింది. అది కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పబ్లిక్ లో ఉండకపోతే ఇజ్జత్ పోతుందని చెప్పి మిర్చి రైతుల కోసానికి అని చెప్పి ఏదో వాళ్ళకు ఫేవర్ గా మాట్లాడుతున్నట్టు కటింగ్లు ఇస్తున్నారు తప్ప మీరు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వచ్చిందని చెప్పి ప్రతి ఒక్క పబ్లిక్ కు మీ సంగతి తెలుసు. జనాలంతా అమాయకులేం కాదు, యాది పెట్టుకోండి అని చెప్పి కూడా గట్టిగానే అన్నది. అసలు కాంగ్రెస్ పార్టీకి ఒక విధానమే లేదన్న బొత్స మాటలను ఆమె తీవ్రంగా వ్యతిరేకన చేసింది. అసలు పాలసీ లేనిది బీజేపీ తెరచాటు కాపురం చేసింది వైసీపీనేనని చెప్పి కారడ్డాలు ఆడుకుంటా మాట్లాడబట్టింది. బీజేపీకి దత్తపుత్రుడు ఎవరు అని అడిగితే అది మీ అంతరాత్మకు మీకే తెలవాలి. ప్రతి ఒక్కరు చెప్పేది మీ గురించి ఒక్కటే, 151 సీట్ల నుంచి మిమ్మల్ని 11 సీట్లకు పబ్లిక్ పరిమితం ఎందుకు చేసిండ్రు మీకు ఇంకా అర్థమైతే లేదా? మీ వైఖరిలో మార్పు రాలేదు, మార్పు రావాలి. మీ వైసీపీ పార్టీ రాబోయే రోజుల్లో మనుగడ సాధించాలంటే మీ పద్ధతులు మార్చుకోవాలని చెప్పి షర్మిలక్క డోసు పెంచి మామూలుగా కాదు లెఫ్ట్ అండ్ రైట్ ఒక్క ఆట ఆడుకున్నది వైసీపీ లీడర్లను అందరినీ ఇంక్లూడింగ్ జగనన్నతో సహా. మరి ఇప్పుడు షర్మిలక్క అన్న మాటలకైతే వైసీపీ లీడర్లు అయితే ఊకోరు కదా, వాళ్ళ తాలూకు ఆలోచనలు వాళ్ళకు కూడా ఉంటాయి కదా. చూద్దాం మరి షర్మిలక్క మాటలకు రిటర్న్ కౌంటర్లు ఎట్లిస్తారో.